believe that education of a girl child, because one educated girl child can not only she educates herself, but she educates her family and the generations to come down. Today's educated girl child is tomorrow's the educated woman, which are the very basic foundation of our society. So we firmly believe in that at Freedom, and that's why we always almost more than now 8 years we've been supporting this social cause. సేవా భారతి తెలంగాణ ప్రాంతానికి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలో ఉన్నా నేను. ఇప్పుడు మనకి ఈ రాబోయే మార్చి 1న రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని సేవాభారతి నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం కూడాను సేవాభారతి ఫండ్ రైజింగ్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం చేస్తోంది. రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ మనకు పేరులో ఉన్నట్టుగా ఈ రన్ కండక్ట్ చేయడమే పాపల కోసం. రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ ఆడపిల్లల భవిష్యత్తు కోసం కండక్ట్ చేస్తున్న ఒక కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో మాకు గత 8 సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఫ్రీడమ్ వాయిల్ వాళ్ళకి, ఈరోజు ఈ ప్రాంగణంలో మా చిన్నారులందరికీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సత్వా నాలెడ్జ్ సిటీకి కూడాను నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడాను హైదరాబాద్లో ఉన్నవారికి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవారికి ఇదే మా ఆహ్వానం. రండి, మన భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే మన ఆడపిల్లల్ని మనం నిర్మాణం చేసుకుందాము. వారికి చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి విద్యని, వాళ్ళకి స్వావలంబనని, సమాజంలో ఇమిడగలిగే ఒక శక్తిని మనం అందరం కలిపి మనము వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఇటువంటి సిటీస్లో కనిపించే ప్రపంచం కాకుండా ఇంకా ఇప్పటికి కూడాను చుట్టుపక్కల ఉన్న వందల స్లమ్స్లో కనీస అవసరాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. మన లాంటి వాళ్ళు ముందుకొచ్చి మనం వేసే ప్రతి అడుగు కూడాను ఒక అమ్మాయి భవితని నిర్మించదగ్గ శక్తి ఉంటుంది. కనుక హైదరాబాద్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. మార్చి 1న జాయిన్ అవ్వండి. 3 రకాల రన్ కండక్ట్ చేస్తాం మనము. 21 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్. పొద్దున 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమవుతుంది. గత సంవత్సరం మేము 10,000 మందిని రన్లో చూసాము. ఈసారి 15,000 మంది దాకా వస్తారనే మనకు ఆశాభావం ఉంది. ఖచ్చితంగా వస్తారు కూడాను. మనలాంటి చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి కనుక ప్రోత్సహించగలిగితే మన ముందు ఇప్పుడు డ్యాన్స్ చేసిన చిన్నారి పిల్లలకి చక్కటి భవితని మనము నిర్మించవచ్చు. మనం అంటాం కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఎప్పుడు అంటూ ఉంటాం. ఉమెన్ ఎంపవర్మెంటే సరైన విద్యను అందించడం, సరైన ఆరోగ్యాన్ని అందించడము, వారి కాళ్ళ మీద భవిష్యత్తులో వాళ్ళు నిలబడేలాగా చేయడము, సమాజంలో వారి ద్వారా మార్పు తీసుకురావడమే సేవాభారతి చేస్తున్న ప్రయత్నం. ఈ కార్యక్రమంలో మాకు బ్యాక్ బోన్గా ఎప్పుడు నిలుస్తున్న ఫ్రీడమ్ వారికి మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా మార్చి 1 రావాలని మరొకసారి విజ్ఞప్తి. ధన్యవాదాలు.